బ్రేకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కృష్ణతేజ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ పిఠాపురంతో పాటు జగ్గంపేట ఏరియాలోనూ పర్యటిస్తున్నారు. పంచాయతీల్లో సమస్యలపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. పంచాయతీల్లో సమస్యలను పై ఫోకస్ పెట్టి ఫిర్యాదులు స్వీకరించాలి అని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో కృష్ణతేజ అక్కడ పర్యటిస్తున్నారు. నేరుగా పొలాల దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడుతున్నారు కృష్ణతేజ. కొన్ని రోజులుగా పిఠాపురంలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 2 రోజుల క్రితం సముద్రం కోత నివారణకు ఉప్పాడ పంచాయతీలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. నిన్న పిఠాపురం కలెక్టర్ ఆర్డీఓ కూడా అక్కడ పర్యటించారు. నియోజకవర్గంలో 3 మండలాలలో ఇప్పుడు కృష్ణతేజ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణతేజ పర్యటన దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ నేరుగా రైతుల దగ్గరికి వెళ్తున్నారు. నేరుగా పొలాల దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాలకు వెళ్ళి పంచాయతీల పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ ఉన్నారు. ఇటు గొల్లప్రోలు మండలం వన్నెపూడి చందుర్తి గ్రామాల్లోనూ పర్యటించారు. లావి జామ తోటలను పరిశీలించారు. గ్రామాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి అని పరిశీలించారు. అయితే ప్రజలు డ్రైనేజీలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అని కృష్ణతేజకు ఫిర్యాదు చేశారు. జనసేన లోకల్ లీడర్ల తీరుపై చందుర్తి గ్రామ ప్రజలు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను నేతలు పట్టించుకోవడం లేదని చందుర్తి ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేతల తీరు పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపుతుందని గ్రామస్తులు కూడా అన్నారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో పర్యటన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, అలాగే చెరువు పనులు, ఫ్లోర్ కల్చర్, రోజ్ ప్లాంటేషన్ సందర్శించారు. చందుర్తి జామాయిల్ తోటను కూడా పరిశీలించారు డైరెక్టర్ తేజ. అక్కడికి వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు వాళ్లకున్న సమస్యలను ఫిర్యాదుల రూపంలో ఓఎస్డీ కృష్ణతేజకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కృష్ణతేజకు అందిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో, వారి మాటలు ఎలా ఉన్నాయో విందాం. చూడండి సార్, ఒకసారి చాలా దారుణంగా ఉన్నాయండి. కావాలండి ఒకసారి రోడ్డు చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కృష్ణతేజ పర్యటనకు సంబంధించి, పవన్ కళ్యాణ్ ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పిఠాపురంలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నేరుగా ప్రజల దగ్గరకు, పొలాల దగ్గరకు, గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ రోజు అధికారులు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, అక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఎస్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి, అలాగే పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఎవరైతే ఉన్నారో, అలాగే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో ఈరోజు ఎవరైతే కృష్ణతేజ ఉన్నారో, అలాగే పవన్ కళ్యాణ్ హెచ్డీ సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే పంచాయతీరాజ్ సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కృష్ణతేజ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పాటు 2 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు. మొదటిగా అతను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అయితే తన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురం రావడం, పిఠాపురం ఈ రోజు పలు గ్రామాలలో కూడా పంచాయతీల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతాలకైతే వన్నుపూడి చేరుకున్నారు. వన్నుపూడిని అలాగే చందుర్తి గ్రామాలకైతే చేరుకుని, అలాగే చేబ్రోల మీదకైతే చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో చిత్రాడ రాబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మనకు ప్రధానంగా వన్నుపూడిలో ఉన్నటువంటి పంట పొలాలు, అలాగే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ఆ యొక్క ఉద్యానవన పంటలతో పాటు అలాగే ఆ జామ, మరికొన్ని గులాబీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇవన్నీ కూడా
పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా ప్రజలైతే ఆయనకైతే ఆ సమస్యలు చెప్పుకునేందుకు అక్కడికైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన వస్తున్నారనే సమాచారంతో ప్రధానంగా గ్రామాలలో ఉన్నటువంటి ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం కావచ్చు, వీటిపై కూడా ప్రజలు కూడా సమస్యలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ పనులపై కూడా ఆయన అంతా కూడా అవగాహన చేసేచ్చు. పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయి అనేది ముఖ్యంగా పిఠాపురం మండలం, అలాగే గొల్లప్రోలు మండలంతో పాటు యూకొత్తపల్లి మండలం 3 గ్రామాల్లో కూడా ఈరోజు బిజీగా కూడా కృష్ణతేజ కూడా గడపకున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ఇక్కడ లోకల్ స్థాయిగా పంచాయతీల్లో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందని కూడా తెలుసుకుంటున్న పరిస్థితి చూడవచ్చు. ప్రస్తుతం మరి కొద్ది సేపట్లో అదే చిత్రాడ రాబోతున్నారు. చిత్రాడ వస్తున్న నేపథ్యంలో మనం ప్రధానంగా చూడవచ్చు. చిత్రాడలో ఉన్నటువంటి ఇక్కడ మంచినీటి ట్యాంక్ని అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి కృష్ణతేజ ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా తెలుసుకుని ఇక్కడ ఏవే పనులు ఎంతవరకు వచ్చి వాటర్ సదుపాయం ఏ విధంగా ఉంది, అలాగే ఎన్ఆర్జీఎస్ సంబంధించినటువంటి ఇవన్నీ పనులు కూడా పరిశీలించేందుకు కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రాంతానికి అయితే కృష్ణతేజ మైలు వరకు ఇక్కడికి రాబోతున్నారు. ఈ విధంగా ఆయనకైతే ప్రధానంగా అధికారులు అందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని అడిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా కృష్ణతేజ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా మొత్తం అన్ని పరిస్థితులు కూడా అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం చిత్రాడలో పరిస్థితి పంచాయతీకి సంబంధించినటువంటి ఏ విధంగా వివరాలు తెలుసుకోబోతున్నారు, మరిన్ని విషయాలు ఇక్కడ గ్రామ సెక్రటరీకి సంబంధించిన అధికారులు వాళ్ళందరూ కూడా పంచాయతీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి కొద్దిసేపట్లో డైరెక్టర్ కృష్ణతేజ గారికి రాబోతున్నారు. ఇక్కడ ఏమేమి వాటిని పరిశీలించబోతున్నారు? ముద్దుగా చిత్రాల గ్రామ పంచాయతీలో నుండి మన ఇన్లైన్ క్లోరినేషన్ అంటారు. ఇన్లైన్ క్లోరినేషన్ సిస్టమ్ మన మండలంలో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. అది మోడల్గా మన పంచాయతీ కమిషనర్ గారు చూపిద్దామని మా డిపిఓ గారు ఆదేశాల ప్రకారం దాన్ని రెడీ చేయడం అనేది. తర్వాత రైన్ వాటర్ ప్రూఫ్ అది ఉంది, అది మన సచివాలయం ఉంది. అది ఎన్ఆర్జీఎస్కి సంబంధించి స్కీమ్ అండి. అది వాళ్ళంతా రెడీ చేసుకున్నాం. మన గ్రామ పంచాయతీలో చిత్రాలకు సంబంధించి ఈ 2 ప్రోగ్రామ్స్ చూస్తారండి. ఇది ఏమైందంటే రాత్రి నైట్ లేట్ అవ్వడం వల్ల ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్ చేయలేకపోయాం. అది ఈ రోజు కానీ రేపు కానీ మేము దాన్ని పర్మనెంట్గా చేస్తాం, లేకపోతే అది డ్యామేజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంది. మా ఆర్డబ్ల్యూసీఐ గారు కూడా నిన్న ఏఈ గారు డిఈ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో మేము దానికి ఎలా చేయాలన్న దాని ప్రకారం చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఏ సమస్యలు ఆయన తెలుసుకోబోతున్నారు అంటే పంచాయతీల్లో ప్రధానంగా మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థపై కూడా పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎటువంటి సమస్యలు ముందు నుంచి కూడా అధికారులు ఏ విధంగా మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది? అంటే గతంలో మనం మా చిత్రాల గ్రామానికి సంబంధించి దగ్గరగా 1,50,00,000 వరకు జేజీఎంలో గ్రాంట్స్ రావడం జరిగింది. దాంట్లో 50% పైగా వర్కులు కంప్లీట్ అయిపోయినాయండి. కానీ ఎండ అవ్వకపోవడం వల్ల మాకు ఇబ్బంది అయింది. మా జేజీఎంలో ఇప్పటివరకు 3 ట్యాంకులు కట్టారు. 3 ట్యాంకులు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదు. పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే మా చిత్రాల గ్రామానికి సంబంధించి వాటర్ ప్రాబ్లం రాదని మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. మన ఇన్ఛార్జ్ గారు చెప్పడం జరిగింది. అదే విషయం కమిషనర్ గారు కూడా చెప్దాం అనుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం ప్రధానంగా చూసుకుంటే పంచాయతీల్లో ఉన్నటువంటి పరిస్థితులపై అవగాహన చేసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, పంచాయతీల్లో ఏ అవసరాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి చిత్రాడలో మంచినీటి సదుపాయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ, అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా ఏదైతే మనకి రూప్ వాటర్ ఏదైతే అంటే ఇంకుడు గుంటలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎన్ఆర్జీఎస్లో ఏ విధంగా ఉన్నాయని కూడా పూర్తిగా అయితే కృష్ణతేజ తెలుసుకుంటున్నారు. అలాగే ప్రధానంగా మన గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే అలాగే యూకొత్తపల్లి కావచ్చు, ఉప్పాడ సముద్ర తీర కోతకు సంబంధించినటువంటి, అలాగే ఉప్పాడలో ఉన్నటువంటి అధికారులు అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదులు కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అధికారులు అయితే ఉరుకులు పరుగులు పెడుతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరో పక్కన ఆర్డీఓ అధికారులు, మరో పక్కన పంచాయతీ అధికారులు కావచ్చు, మొత్తం ఈ విధంగా ఉన్నది. ఈరోజు కృష్ణతేజ అయితే బిజీగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోనే, పిఠాపురం మండలంలోనే పలు గ్రామాల్లో సందర్శించిన తర్వాత అలాగే మధ్యాహ్నానికి అయితే ఆయన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఉంటారు. మళ్ళీ సాయంత్రం వరకు కూడా మళ్ళీ కొత్తపేటలో పర్యటిస్తారు. అలాగే ఈరోజు సాయంత్రం కొత్తపల్లిలో పూర్తి చేసుకున్న తర్వాత రేపైతే జగ్గంపేటలో పర్యటించేందుకు, అలాగే రేపు ఉదయం పంచాయతీ అధికారులతో పాటు అన్ని సమీక్ష సమావేశ పిఠాపురం ఎండిఓ ఆఫీసులో కూడా సమీక్ష సమావేశం నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. రోహిత్. రైట్ ప్రకాష్. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఓఎస్డీ కృష్ణతేజ పర్యటిస్తున్నారు. నిజానికి పిఠాపురంలో కొన్ని రోజులుగా అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆర్డీఓ, కలెక్టర్ అందరూ కూడా గ్రామాల్లోకి వెళుతున్నారు. ప్రజలతో మాట్లాడి నేరుగా వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. పిఠాపురంతో పాటు జగ్గంపేట ఏరియాలోనూ కృష్ణతేజ పర్యటిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ ఈ పర్యటన చేస్తున్నారు. పంచాయతీల్లో సమస్యలపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ ఆయా పంచాయతీల పరిధిలోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి నేరుగా ప్రజలతో మాట్లాడి అక్కడ సమస్యలను తెలుసుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నేరుగా పొలాల దగ్గరికే వెళ్తున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు. కొన్ని రోజులుగా పిఠాపురంలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 2 రోజుల క్రితం సముద్రం కోత నివారణకు ఉప్పాడ పంచాయతీలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. నిన్న పిఠాపురం కలెక్టర్ ఆర్డీఓ కూడా పర్యటించారు. నియోజకవర్గంలో 3 మండలాల్లో ఇప్పుడు కృష్ణతేజ పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలం, వన్నెపూడి, చందుర్తి గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. లాబీ జామ తోటలను పరిశీలించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని గ్రామస్తుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. జనసేన లోకల్ లీడర్స్ పై కూడా చందుర్తి గ్రామ ప్రజలు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలను నేతలు పట్టించుకోవడం లేదని చందుర్తి ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేతల తీరు పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపిస్తుందని గ్రామస్తులు అంటున్నారు. కొన్ని చోట్ల గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో పర్యటన జరుగుతోంది. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, అలాగే ఫ్లోర్ కల్చర్, రోజ్ ప్లాంటేషన్ కూడా పరిశీలించారు. చందుర్తిలో జామాయిల్ తోటను కూడా పరిశీలించారు కృష్ణతేజ పర్యటనపై పవన్ కళ్యాణ్ ఆదేశాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కావాలని ఒకసారి రోడ్డు చూడండి. బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కృష్ణతేజ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ పిఠాపురంతో పాటు జగ్గంపేట ఏరియాలోనూ పర్యటిస్తున్నారు. పంచాయతీల్లో సమస్యలపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. పంచాయతీల్లో సమస్యలను పై ఫోకస్ పెట్టి ఫిర్యాదులు స్వీకరించాలి అని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో కృష్ణతేజ అక్కడ పర్యటిస్తున్నారు. నేరుగా పొలాల దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడుతున్నారు కృష్ణతేజ. కొన్ని రోజులుగా పిఠాపురంలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 2 రోజుల క్రితం సముద్రం కోత నివారణకు